హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. ఇవాళ మీరు thumbnail చూసుంటారు. ఎరీ చైన్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ ఎరీ చైన్ గురించి ఒక వీడియో చేశాను పార్ట్ 1. అది చూడండి ఒకసారి. ఆ మల్టీ విఎం రెవల్యూషన్ క్రిప్టోలో రెవల్యూషన్ అవుతదని ఆ వీడియోలో చెప్పాను. అది ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే వీడియో కొంచెం లెంతీగా ఉంది అంటున్నారు. నేను అందరూ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఒక 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 ప్రాజెక్ట్ గురించి జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటే చూపిస్తారండి. బట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. అట్‌లీస్ట్ ఒక 40-50% ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయగలిగినా మీకు ఇంట్రెస్ట్ వస్తే మీరు తెలుసుకుంటారని చెప్పి చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల కొంచెం వీడియో లెంత్ అవుతుంది. నేను మాక్సిమం 15 మినిట్స్ లోపే వీడియో చేయడానికి చూస్తాను. ఒకవేళ మీకు ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. అలాగే చెప్పండి, వీడియో లెంత్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే నేను కామెంట్స్ చూసి రిప్లైస్ ఇస్తాను. ఇప్పుడు అరిచైన్ గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి చెప్తాను చూడండి. నేను ఇన్ఫర్మేషన్ అంతా చూసాను. చూడండి, నేను క్వెషన్ అడిగాను చాట్‌జిపిటిని. హౌ డస్ అరి వాలెట్ హెల్ప్స్ విత్ దిస్ మల్టీవిఎం బ్లాక్ చైన్స్? అసలు మల్టీవిఎం బ్లాక్ చైన్ అంటే చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. అలాగే లాస్ట్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్ వీడియోలో నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను. ఈ వీడియో చూసాక మీకు నచ్చితే ఆ వీడియో వెళ్లి చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో చూడండి ఫస్ట్. చూడండి, మల్టీవిఎం అంటే ఏంటి? మల్టీ వర్చువల్ మెషిన్స్ అంటే కెన్ రన్ సైమల్టేనియస్‌లీ ఆన్ ద సేమ్ బ్లాక్ చైన్. ఈవీఎం అంటే ఇథీరియం వర్చువల్ మెషిన్ అని. మూవ్‌విఎం అంటే ఏంటంటే మూవ్ వర్చువల్ మెషిన్ అంటే ఇది మూవింగ్ లాంగ్వేజ్ అని ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటదండి. ఆ లాంగ్వేజ్‌ని రన్ చేసే బ్లాక్ చైన్ మూవ్‌విఎం అనే బ్లాక్ చైన్ అన్నమాట. చూడండి, అన్నీ ఒకే బ్లాక్ చైన్‌లో రన్ చేస్తది మల్టీవిఎం అంటే. దిస్ అలోస్ డిఫరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ వితిన్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ టు కోఎగ్జిస్ట్ అండ్ ఇంటరాక్ట్. సంథింగ్ మోస్ట్ బ్లాక్ చైన్స్ కెనాట్ డూ ఎఫిషియెంట్‌లీ. వేరేవేవి చేయలేనివి ఇది చేస్తదంట. అంటే ఒకే బ్లాక్ చైన్‌లో అన్నీ ఉంటాయని. చూడండి, అరీ వాలెట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ లైన్ చూడండి. అరీ వాలెట్ లెట్స్ యూజర్స్ ఈజీలీ మూవ్ టోకెన్స్ బిట్వీన్ వర్చువల్ మెషిన్స్ విఎం ఫ్రమ్ ఈవీఎం బేస్డ్ కాంట్రాక్ట్ టు మూవ్‌విఎం కాంట్రాక్ట్. అంటే ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్‌కి చేయొచ్చు. ఇది బ్రిడ్జింగ్ అవసరం లేదండి. దిస్ ఈజ్ వితౌట్ బ్రిడ్జింగ్ విచ్ నార్మల్లీ యాడ్స్ రిస్క్. బ్రిడ్జింగ్ ఉండడం వల్ల కొంచెం రిస్క్ ఉంటది. ఆ రిస్క్‌ని వీళ్ళు తగ్గిస్తారనమాట. నేను ఈ ఈ ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అంటే ఈ చాట్‌జిపిటి లింక్. ఒకసారి మీరు ఇప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. మీరు ఒకసారి చదవండి. ఈ లింక్ ఇప్పుడు మాక్సిమం చెప్పడానికి చూస్తాను. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు చదువుకోండి ఒకసారి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. వై ఇట్స్ ఎ గేమ్ చేంజర్. నో నీడ్ ఫర్ బ్రిడ్జెస్ అంటే మధ్యలో ఎవరు అవసరం లేదు. అప్పుడు మోర్ సెక్యూర్ అండ్ ఫాస్ట్‌గా ఉంటది. మల్టిపుల్ ఎకోసిస్టమ్స్ అండర్ వన్ వాలెట్. ఇందాక నుంచి చెప్పేది ఈవీఎం ఇవన్నీ ఒకే వాలెట్‌లో ఉంటాయి. చూడండి, డీసెంట్రలైజ్డ్ యాప్ ఇంటిగ్రేషన్. బెటర్ డీసెంట్రలైజ్డ్ యాప్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడండి. విచ్ ప్రాబ్లమ్స్ డస్ ఇట్ సాల్వ్ ఇన్ ప్రెజెంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తదని. చూడండి, బ్లాక్ చైన్ ఫ్రాగ్మెంటేషన్ అంటే యూ నీడ్ మల్టిపుల్ వాలెట్స్ ఫర్ డిఫరెంట్ చైన్స్. అవును. మనకి ఈవీఎం, ఇథీరియంకి మెటామాస్క్ అని, ఈ మూవ్‌కి మార్షియన్ అని ఇవన్నీ అవసరం. కాకపోతే ఇక్కడ అన్నిటికి ఒకే వాలెట్. అరీ వాలెట్ సొల్యూషన్. వన్ వాలెట్ ఫర్ ఆల్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఎకోసిస్టమ్స్. చూసారా? ఆల్ అండర్ వన్ అకౌంట్, వన్ ఇంటర్ఫేస్ ఒకటే ఉంటదనమాట. చూడండి, ఇది ఎంత ఎంత యూజ్‌ఫుల్లో ఒక్కసారి చూడండి. ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పిందే. బ్రిడ్జెస్ ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ ఉండదనమాట. చూడండి, ఇదన్నీ ఆల్రెడీ చెప్పినవే మళ్ళీ మళ్ళీ వచ్చాయి. నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తాను. చూడండి, ఐసోలేటెడ్ ఎకోసిస్టమ్ అంటే టోకెన్స్ అండ్ యాప్స్ ఆన్ వన్ చైన్ ఆర్ వర్చువల్ మెషిన్ కాంట్ ఈజీలీ ఇంటరాక్ట్ విత్ అదర్స్. ప్రాబ్లమ్ ఇది. మనం యూ కాంట్ డైరెక్ట్‌లీ యూజ్ ఇథీరియం ఈ ERC20 టోకెన్ ఇన్ ఏ మూవ్ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ యాప్. అంటే మనం ఇథీరియం టోకెన్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేమనమాట. యూజ్ చేయలేము. అదే ఈ అరీ వాలెట్ సొల్యూషన్ ఏంటి? ఇట్ యూనిఫైస్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్ ఎనేబులింగ్ క్రాస్ వర్చువల్ మెషిన్ డీసెంట్రలైజ్డ్ యాప్ యూసేజ్ అండ్ కంపోజిబిలిటీ. అంటే ఆల్ ఫ్రమ్ వన్ వాలెట్. ఒకే వాలెట్‌లో ఈ డీసెంట్రలైజ్డ్ యాప్స్ అంటే క్రాస్ బ్రిడ్జింగ్ అని అంటారనమాట. మనం ఏ బ్లాక్ చైన్ నుంచి ఏ బ్లాక్ చైన్‌కైనా సెండ్ చేసుకోవచ్చు. ఏ బ్రిడ్జెస్ అవసరం లేకుండా ఒకే బ్లాక్ చైన్‌లో. అది ఇక్కడ సొల్యూషన్ దానికి. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి ఇప్పటివరకు. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఇక్కడ సమ్మరీ చూడండి. ప్రాబ్లమ్ హౌ అరీ వాలెట్ హెల్ప్స్. చూడండి, మల్టీ వాలెట్ హ్యాసిల్.
మామూలుగా అన్ని ప్రతిదానికి ఒక్కొక్క బ్లాక్ చైన్‌కి ఒక్కొక్క వాలెట్. కానీ ఇక్కడ వన్ యూనిఫైడ్ వాలెట్. అన్‌సేఫ్ బ్రిడ్జెస్. బ్రిడ్జెస్ వల్ల రిస్క్ ఉంటదనమాట. అంటే ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్‌కి మూవ్ చేసేటప్పుడు రిస్క్ ఉంటది. థర్డ్ పార్టీస్ నుంచి సెండ్ జేయాలి. అది ఇక్కడ రిస్క్‌ని వీళ్ళు తగ్గిస్తున్నారు. చూడండి ఇ ఇ ఇదొకసారి చదవండి మీరు గూడా. ఒక్కసారి చదవండి. చూడండి. ఇక్కడ ఇంకో క్వెషన్ అడిగాను నేను చూడండి. డస్ ఎనీవన్ డెవలప్డ్ మల్టీ వీఎం టిల్ నౌ ఆర్ ఓన్లీ అరిచెన్? ఎవరైనా డెవలప్ చేసారా అంటే యాస్ ఆఫ్ నౌ మిడ్ 2025 అరిచెన్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ బ్లాక్ చైన్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ఏ ట్రూ మల్టీ వర్చువల్ మెషిన్ ఆర్కిటెక్చర్ ఆన్ ఏ సింగిల్ యూనిఫైడ్ చైన్. అంటే ఒకే బ్లాక్ చైన్ ద్వారా మల్టీ బ్లాక్ చైన్స్‌ని యాక్సెస్ చేయగలిగేది ఓన్లీ అరిచెన్ మాత్రమే చేశారనమాట. ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు. అదర్స్ ట్రైయింగ్ చూడండి వేరే వాళ్ళు ట్రై చేశారు. కానీ మీకు అవలాంక్ ఇవన్నీ తెలిసుంటాయి గదా! పాల్కాడ్ ఆటి, అవలాంక్ ఇవి తెలిసుంటాయి ఆల్రెడీ బ్లాక్ చైన్స్. వాళ్ళు మల్టీ వర్చువల్ మెషిన్స్ ట్రై చేశారు గానీ అవి అసలు వాళ్ళు అది యాక్చువల్ మల్టీ వర్చువల్ మెషిన్స్ కాదు వాళ్ళు చేసింది. ఓకేనా? ఈ ఈ ఇది ఒక్కసారి చాలా యూజ్‌ఫుల్ అండి. ఇంకా చెప్తాను ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి. వై అరీచైన్ మల్టీ వర్చువల్ మెషిన్ ఈస్ యూనిక్. ఎందుకని యూనిక్ అంటే చూడండి. నేటివ్ సపోర్ట్ ఫర్ మల్టీ వర్చువల్స్ ఆన్ వన్ చైన్ ఇది ఆల్రెడీ చెప్పాను. నో బ్రిడ్జింగ్ చెప్పాను. వన్ వాలెట్ ఇది కూడా చెప్పాను. చూడండి. ఇది కూడా చెప్పాను. అందుకని ఇది చాలా స్పెషల్ అనమాట. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అరి వాలెట్ అంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా దీంట్లో మ్యాటర్ అయితే చాలా మ్యాటర్ ఉంది. ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు. చూసారు కదా! ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు. ఇది మాత్రం చేసిందని చెప్పాను. చూడండి ఇక్కడ ఇంకో క్వెషన్ అడిగాను. హౌ డస్ మల్టీ వర్చువల్ మెషిన్స్ మేక్ అరీ చైన్ సెపరేట్ ఫ్రమ్ ఇథీరియం, సోలానా అండ్ మోర్. అంటే అది సెపరేట్ చేయగలిగితేనే గదా! అప్పుడు దీనికి యూనిక్‌గా ఉండి దీని వాల్యూ గూడా పెరుగుతది. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దానికి వాల్యూ ఎక్కువ ఉండాలంటే అది యూనిక్‌గా ఉండాలి. అది ఎవరు చేయని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని ఇది సాల్వ్ చేసింది అరీ వాలెట్. చూడండి ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ సపోర్ట్ మామూలుగా. దానికి ఈ చూడండి అరే చైన్ అన్నీ సపోర్ట్ చేస్తది చూడండి. ఈవీఎం, మూవీఎం ఎథీరియం వర్చువల్ మెషిన్స్, వర్చువల్ మెషిన్స్ ఇవన్నీ చేస్తది. కానీ ఇథీరియం ఇవన్నీ ఓన్లీ 1 వర్చువల్ మెషిన్ పర్ చైన్ మాత్రమే ఉంటది. ఇథీరియంకి ఓన్లీ ఈవీఎం మాత్రమే ఉంటది. అలాగనమాట. దీనికి మాత్రం అన్నీ ఉంటాయన్నమాట. చూడండి క్రాస్ వర్చువల్ మెషిన్ ఇంటరాక్షన్ చెప్పాను. వాలెట్ యూసేజ్ ఓన్లీ 1 వాలెట్ అన్ని అడ్రెస్‌కి. ఒక్క అడ్రెస్సే ఉంటది. అన్ని వర్చువల్ మెషిన్స్‌కి ఓన్లీ 1 అడ్రెస్. కానీ ఇక్కడ చూడండి ప్రతి దానికి సెపరేట్ వాలెట్స్ క్రియేట్ చేసుకుంటా ఉండాలి. ఇవన్ యాహ్! ఇంకా ఇదంతా మ్యాటర్ ఒకసారి చదవండి నేను పెడతాను. బ్రిడ్జెస్ ఇక్కడ చూడండి. వై థిస్ మ్యాటర్స్ అంటే చూడండి నో బ్రిడ్జెస్ ఈక్వల్ టు నో హ్యాక్స్. అంటే బ్రిడ్జెస్ ఉండకపోవడం వల్ల హ్యాక్స్ జరగవు. మామూలుగా బ్రిడ్జింగ్ చేయాలంటే థర్డ్ పార్టీ నుంచి చేయాలి. మన వాలెట్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని చెప్పి ఇక్కడ హ్యాక్స్ ఉండవనమాట. అలాగే ఇక్కడ ఓన్లీ ఒక బ్లాక్ చైనే ఉండడం వల్ల ఫాస్ట్‌గా ట్రాన్సాక్షన్స్ అనేవి ఫాస్ట్‌గా అయిపోతాయి. చూసారా? ఇక్కడ సమ్మరీ చూసారా? ఒకసారి చదవండి. అరీ వాలెట్‌కి, అరీ చైన్‌కి చూడండి. అన్నీ ఉన్నాయి. బట్ ఇథీరియంకి ఓన్లీ ఈవీఎం మాత్రమే. సోలానాకి రస్ట్ ఓన్లీ. రస్ట్ మాత్రమే ఉంది. చూడండి సూయి కాయిన్ మీకు తెలిసుంటది గదా! సూయి కాయిన్ మూవియం బ్లాక్ చైన్ వాడతది. దానికి మూవియం బ్లాక్ చైన్ మాత్రమే ఉంది. చూసారు గదా! ఆహ్, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక క్వెషన్ అడిగాను. విల్ అరీచైన్ బికమ్స్ నెక్స్ట్ ఇథీరియం ఇఫ్ మల్టీవియం బికమ్స్ హ్యూజ్ సక్సెస్. ఇక్కడ చూసారా ఏమని ఇచ్చిందో? యెస్. అరీచైన్ హాస్ రియల్ పొటెన్షియల్ టు బికమ్ ద నెక్స్ట్ ఇథీరియం లెవెల్ జైంట్ ఇఫ్ మల్టీవియం బికమ్స్ వైడ్లీ అడాప్టెడ్ అండ్ సక్సెస్‌ఫుల్. హియర్ ఈస్ ఎ రియలిస్టిక్ బ్రేక్ డౌన్. అది ఎందుకో అనేది ఇక్కడ చెప్పింది చూడండి. మూవియం గనక సక్సెస్ అయితే అరీచైన్ నెక్స్ట్ ఇథీరియం అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇథీరియం మీరొకటి గమనించాలి. ఇక్కడ ఎందుకు అరీచైన్ అలా అవుతది అంటే ఇథీరియం ఎందుకంత సక్సెస్ అయింది మీరు గమనించాలి. ఓన్లీ ఇథీరియం అనేది ఒక బ్లాక్ చైన్ తయారు చేసింది. ఫస్ట్ బ్లాక్ చైన్ తయారు చేసింది 2015లో. నిన్నటితో ఇథీరియంకి 10 ఇయర్స్ అయింది. నిన్న ఇథీరియం బర్త్‌డే. సో చూసారా? ఇథీరియం ఫస్ట్ బ్లాక్ చైన్ క్రియేట్ చేసిన దాని వల్ల దానికి అంత హైప్ వచ్చిందన్నమాట మార్కెట్‌లో. ఇప్పటికి క్రిప్టో మార్కెట్ బిట్‌కాయిన్ స్టార్ట్ అయింది 2009లో. ఇప్పుడు 2025 అంటే నియర్లీ ఎన్ని ఇయర్స్ అయింది? 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయింది అరీచైన్ చేస్తుంది. అంటే మల్టీ వీఎం అన్నమాట. ఇక్కడ చూడండి. ఇథీరియం టుడే ఓన్లీ ఈవీఎం సాలిడిటీ. బట్ అరీచైన్ చూడండి ఇన్ని బ్లాక్ చైన్స్ ఉన్నాయి.
హై గ్యాస్ ఫీస్ ఇథీరియంలో. దీంట్లో గ్యాస్ ఫీస్ తక్కువుంటది. లోయర్ ఫీజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ డిపెండెంట్ ఫర్ అదర్ చైన్స్. అంటే ఇప్పుడు మీరు ఇథీరియం నుంచి బైనాన్స్ స్మార్ట్ చైన్ మీకు తెలిసుంటది. ఈ ఈ ఈ ఈ ట్రస్ట్ వాలెట్ లేకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసుంటది. BEP20 అడ్రెస్, USDT బై చేసే వాళ్ళకి ఇథీరియం అడ్రెస్. కానీ ఇక్కడ బ్రిడ్జింగ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా ఒకే బ్లాక్ చైన్‌లో సెండ్ చేసుకోవచ్చు. అదనమాట మ్యాటర్. ఇది చూడండి ఒకసారి నేను ఈ లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. మీరు గూడా చదవండి. జస్ట్ ఎంత నేను ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి నాకు ఒక 13 మినిట్స్ పడతదేమో. మీరు చదివితే ఒక 25 మినిట్స్ పట్టొచ్చు మాక్సిమం. చూడండి విల్ ఇట్ ఓవర్‌టేక్ ఇథీరియం అంటే ఎప్పుడు ఓవర్‌టేక్ జేస్తది? మల్టీవియం సక్సెస్ అవ్వాలి. తర్వాత డెవలపర్ అడాప్షన్ అంటే ఎక్కువ మంది యూజ్ చేయాలి. యూజర్స్ ఎక్కువ మంది రావాలి. ఇప్పుడు ఇది టెస్ట్ నెట్ ఫేజ్‌లో ఉందండి ప్రస్తుతానికి. ఆహ్, అంటే ఇంకా మైనెట్ లాంచ్ అవ్వలేదు. ప్రస్తుతానికి టెస్ట్ నెట్ ఫేజ్‌లో ఉంది. మల్టీవియంనే డెవలప్ చేస్తున్నారు. ఇది గనక ఇప్పుడే 4,000,000 యూజర్స్ వచ్చారు టెస్ట్ నెట్ ఫేజ్‌లో. మీరు ఏదైనా పేషెన్స్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎథీరియం ఇంత సక్సెస్ అవ్వడానికి నియర్లీ 10 ఇయర్స్ పట్టింది. ఏదైనా టైం పడతది. ఇది అంత టైం పడతదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మందికి క్రిప్టో గురించి తెలీదు. కానీ ఇప్పుడు చాలా మందికి క్రిప్టో గురించి ఐడియా వచ్చింది. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మాక్సిమం ఒక 4 ఇయర్స్‌లో అందరికీ తెలిసిపోద్దనే అనుకుంటున్నాను నేను. దీన్ని ఖచ్చితంగా వాడతారు. చూడండి ఫైనల్ టేక్. ఇఫ్ మల్టీవియం సక్సీడ్స్, అరీచైన్ వోంట్ జస్ట్ బి అనదర్ ఇథీరియం. ఇట్ విల్ బి బెటర్, మోర్ ఫ్లెక్సిబుల్ ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ వే ఆఫ్ వెబ్3. వన్ చైన్ టు రూల్ ఆల్ వర్చువల్ మెషిన్స్. చూసారు కదా! ఈ లాస్ట్ లైను. వన్ చైన్ టు రూల్ ఆల్ వర్చువల్ మెషిన్స్. సింగిల్ బ్లాక్ చైన్‌లో అన్ని వర్చువల్ మెషిన్స్ రన్ అయితాయని. చాలా పొటెన్షియల్ ఉందండి అరీచైన్‌కి. ఆహ్, చాలా పొటెన్షియల్ ఉంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇంకా ఎక్కువ మందికి ఇంకా యూట్యూబర్స్ ఇంకా దీని గురించి ఎవ్వరు వీడియో చేయలేదు. నేను ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఫస్ట్ చెప్పాలని చెప్పి చేస్తున్నాను. మీరు ఇక్కడ ఇంకొకటి అండి. ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తాను. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను గదా! అరీచేను ఎంతమందితో పార్ట్నర్‌షిప్స్ ఉందో ఇప్పుడు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. చూడండి 24 పార్ట్నర్‌షిప్స్ చూసారు గదా! 24 పార్ట్నర్‌షిప్స్. ఇప్పుడే జస్ట్ ఇంకా మైనెట్ లాంచ్ అవ్వకముందే 24 పార్ట్నర్‌షిప్స్ ఉంది. ఇంక ఊహించుకోండి ఇది మైనెట్ లాంచ్ అయితే ఎంత పెద్దదవుతదో. ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ పార్ట్ 1లో ఒక వీడియో చేశాను. పార్ట్ 1 వీడియో చేశాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే కొంచెం లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాని గురించి. ఒకసారి ఆ వీడియో చూడండి. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మీకు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. సిద్రా కాయిన్స్, రూబీ కాయిన్స్ గూడా అవైలబుల్‌గా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తాను గ్రూప్‌లో. అప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా తక్కువకే సెల్ చేస్తాను. ఓకేనా? అప్‌డేట్స్ కూడా డైలీ వాట్సాప్ గ్రూప్స్‌లో ఇస్తా ఉంటాను. ప్రతిసారి వీడియోస్ చేయలేను కాబట్టి. ఓకేనా? గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. అలాగే నా రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు ఒకవేళ యాప్ నచ్చి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రెఫరల్ కోడ్‌ని అక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. థాంక్ యూ గైస్ ఇప్పటివరకు వాచ్ చేసినందుకు. అలాగే మీరు నా వీడియోస్ చూసినందుకు కూడా చాలా థాంక్ యూ. ఒకసారి మీ ఓన్ రిసర్చ్ కూడా చేసుకోండి. మీకు తెలుస్తది. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.